హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెక్కి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి బేసిక్గా వర్క్ కల్చర్ చాలా వరస్ట్గా ఉంటుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అక్కడ చాలా ఎక్కువగా టార్గెట్స్ ఉంటాయి, చాలా హ్యూజ్ ప్రెషర్ ఉంటుంది. ఏ కొంచెం వర్క్ బాగా చేయకపోయినా కూడా టూ మెనీ ఎస్కలేషన్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ దానికి చాలా ఆన్సర్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది లైఫ్ అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. కాయిన్కి ఇంకొక వైపు కొంతమంది బేసిక్గా అద్దరిపోద్ది మా లైఫ్ స్టైల్ అన్నట్టుగా కూడా చూపిస్తుంటారు. బికాజ్ నేను కొన్ని రీల్స్ చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో, లైక్ హైదరాబాద్ అమెజాన్లో వర్క్ చేస్తుంటాను నేనని చెప్పి. సో కొన్ని రీల్స్ పెడుతుంటారు. లైక్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది మొత్తం. అక్కడ క్యాఫెటేరియా కానీ లేదంటే ఫుడ్ కానీ ప్రతిదీ, ఆ వర్క్ యాంబియన్స్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నట్టుగా అద్భుతంగా ఉన్నట్టుగా అయితే చూపిస్తారు. అండ్ ఎప్పుడో చిల్లుగా ఉన్నట్టే చూపిస్తారు. ఎప్పుడో ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు కొంచెం వర్క్ టెన్షన్ ఉంటుంది తప్పిస్తే నార్మల్గా ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ టెన్షన్ ఉండదు, ఎక్కువ స్ట్రెస్ ఉండదు అన్నట్టుగా చెప్తుంటారు. సో ఇలా కాయిన్కి రెండు వైపులా ఉన్నది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే బేసిక్గా బేస్డ్ ఆన్ ద కంపెనీ, బేస్డ్ ఆన్ ద పొజిషన్, జనరల్గా మొత్తం అంతా కూడా మారిపోతుంటుంది. అది మనకు అందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా టెక్ మహేంద్ర క్యాంపస్ ఒకటి ఉంది దిండుగల్లో. సో మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఏదైతుందో దాని దగ్గర. సో ఈ టెక్ మహేంద్ర క్యాంపస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బాగా కాంట్రవర్సీగా మారింది. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యొక్క వర్క్ కల్చర్ ఎంత దారుణంగా ఉంటుందా అన్న ఒక విషయాన్ని కూడా మన కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది అనమాట. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో భావన అని చెప్పి ఒక ఎంప్లాయీ ఉంది. సో ఆమె బేసిక్గా ఒక మ్యారీడ్ ఉమెన్. ఆమెకి బేసిక్గా ఒక కూతురు కూడా ఉంది. సో తను బేసిక్గా 4.5 months క్రితం అక్కడ జాబ్లో చేరింది. ఆ దిండుగల్ టెక్ మహేంద్ర క్యాంపస్లో జాబ్లో చేరింది. జాబ్లో చేరినప్పటి నుంచి కూడా తనకి ప్రెషర్ ఎక్కువగానే ఉందంట. స్టార్టింగ్ నుంచి కూడా చాలా హ్యూజ్ ప్రెషర్ ఉండేది. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అడిగి వెళ్ళాలంట. ఎందుకంటే వర్క్ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది ఒకళ్ళు సడన్గా కనుక వాష్రూమ్కి వెళ్ళినట్టయితే. లైక్ ఇప్పుడు జనరల్గా అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడు మీరు వాష్రూమ్కి వెళ్తారు బాగానే ఉందండి, మీరు మాకు చెప్పకుండా వెళ్ళిపోవడం వల్ల బేసిక్గా మేమేంటి మీకు ఏదో అసైన్ చేస్తాం. సో ఆ టైంలో మీరు అవైలబుల్ ఉండరు అండ్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో కూడా లేరు. సో మీరు అక్కడెక్కడో వాష్రూమ్లో ఉంటారు, మాకు తెలియదు కదా. సో మేమేంటి మీకు అసైన్ చేసాం కదా చెప్పి వర్క్ అయిపోయింది అనుకుంటాం. మీరు మళ్ళీ వచ్చి చూసుకున్న తర్వాత ఆ అసైన్ చేసిన వర్క్ను మీరు నోటీస్ చేయక, మేమే మీకు ఆల్రెడీ అసైన్ చేసాం కదా అని చెప్పి మేము ఇంకా మళ్ళీ మీకు అప్డేట్ చేయక, ఫాలోఅప్ చేయక, సో ఎక్కడో వర్క్ అనేది డిలే అవుతుంటుంది, మిస్ అవుతుంటుంది, సో మాకు చెప్పాలని ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటారు. కానీ బట్ జనరల్గా కొన్ని కొన్ని చోట్ల నిజంగానే కొంచెం టఫ్గానే ఉంటాయి సిచ్యువేషన్స్. సో ఈవిడైతే చెప్తోంది మరి ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా నాకు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలన్నట్టు చెప్పేవారు నాకు. సో చాలా ఇబ్బందిగా ఉండేదని చెప్పి ఆవిడ చెప్పారు. సో ఆవిడ అలా అయితే జరిగేది. ఓకే, చాలా ఇబ్బందులు పడ్డారు. సో మధ్యలో ఒకానొక టైంలో ఆవిడ బేసిక్గా ఒక 14 రోజుల పాటు మెడికల్ లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ కంపెనీలోనే ఆమె కింద పడిపోయారు. సో పడిపోవడం వల్ల ఆమె మెడికల్ లీవ్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. అయితే ఆ 14 రోజులు మెడికల్ లీవ్ తీసుకుంటున్న క్రమంలో కూడా ఆమె కంటిన్యూస్గా ఫోన్స్, మెసేజెస్ అవన్నీ వచ్చేవంట. లైక్ వర్క్లో మళ్ళీ జాయిన్ అయిపోమని, అట్లీస్ట్ ఇంట్లోంచి అయినా సరే వర్క్ చేసేయమని, అలాగే కంటిన్యూస్గా ఫోన్లు అయితే వచ్చామంట. చాలా హ్యూజ్ ప్రెషర్ ఉండేదంట ఆ టైంలో కూడా. సో జనరల్గా మెడికల్ లీవ్ తీసుకున్నారంటేనే బెడ్ రెస్ట్ అవసరం అని కదా. సో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న టైంలో కూడా జాబ్ చేసేయండి, వర్క్ చేసేయండి, వర్క్ రెజ్యూమ్ చేసేయండి అనడం అనేది ఇంకా ఏమో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది. సో చాలా వరకు ఉంటుంది, కొన్ని చోట్ల ఇలా ఉంటుంది. మంచం మీద పడుకొని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని చేసే అన్నట్టు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. సో అది నడుస్తూ ఉంటుంది. అయితే ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారట. అయితే రీసెంట్గా ఏమైందంటే ఆమె కూతురికి బేసిక్గా ఒంట్లో బాగాలేదు. సో ఒంట్లో బాగోకపోవడం వల్ల ఒక 3 రోజుల పాటు సిక్ లీవ్ అయితే తీసుకుంది. సో యాక్చువల్గా ఆ 3 రోజులు ఈవిడికి సిక్ లీవ్ ఎట్లా వర్తిస్తుందో అది కూడా రాంగే నన్ను అడిగితే. ఇప్పుడు ఈవిడ సిక్ లీవ్ ఎలా పెడుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో బేసిక్గా ఈవిడ సిక్ లీవ్ పెట్టిందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది మొత్తం అంతా కూడా. సో 3 days ఆఫ్ సిక్ లీవ్ టు కేర్ ఫర్ హెయిర్ ఎయిలింగ్ డాటర్. సో ఆవిడ కూతురు ఒంట్లో బాగోకపోతే ఈవిడికి సిక్ లీవ్ కిందకి వర్తించదు అది. సో ఈవిడికి అంతా బాగానే ఉంది, కాకపోతే ఆవిడ కూతురికి బాగాలేదు కాబట్టి నార్మల్ ఏమంటారు, లేదంటే పెయిడ్ లీవ్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి పెట్టుకోవాలి, లేదు అన్నట్టయితే క్యాజువల్ లీవ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా ఈవిడ సిక్ లీవ్ అనేది పెట్టుకోవడం మేబీ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నచ్చి ఉండకపోవచ్చు. అది మేనేజర్ కావచ్చు, లేదంటే తర్వాత స్థాయి వాళ్ళకో కింద స్థాయి వాళ్ళకో ఎవరో ఒకరికి మొత్తానికి ఈవిడకి అనారోగ్యం కాదు కదా, ఈవిడ కూతురికి కదా బాగాలేదు. సో ఈవిడ అక్కడ ఉండి చూసుకోవాలనుకుంటుంది. అప్పుడు సిక్ లీవ్ ఎలా వర్తిస్తుంది అనే క్వశ్చన్ మాకు వచ్చి ఉండొచ్చు. సో అలా ఆలోచించి ఉంటాం. సో ఇంతకుముందు కూడా మెడికల్ లీవ్ తీసుకున్నాడు 14 రోజుల పాటు ఆవిడ ఏం వర్క్ కూడా చేయలేదు. సో మనకు బేసిక్గా వీడి వల్ల అంతకు ఉపయోగం ఏమి ఉండట్లేదు. అండ్ ఇంకొకటి సిక్ లీవ్ అనేది తీసుకుంటే జనరల్గా సిక్ లీవ్స్ మోస్ట్లీ పెయిడ్ ఉంటాయి.
సిక్ లీవ్స్‌కి ఏంటంటే మోస్ట్‌లీ పెయిడ్ ఉంటాయి చాలా చోట్ల. ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసినప్పుడు కూడా మాకు బేసిక్‌గా ఎలా ఉండేదంటే మంత్‌కి 2 పెయిడ్ లీవ్స్, 2 సిక్ లీవ్స్, 2 క్యాజువల్ లీవ్స్ ఉండేవి. సో, సిక్ లీవ్స్, పెయిడ్ లీవ్స్ మాకు డబ్బులొచ్చేస్తాయి. మాకు డబ్బులు పడిపోతాయి మేము తీసుకున్నా కూడా. అంటే లీవ్ పెట్టుకున్నా కూడా. ఒకవేళ క్యాజువల్ లీవ్స్ తీసుకుంటే మటుకు మాకు సాలరీ పడదు ఆ 2 రోజులకి. కాకపోతే ఏంటంటే ఆ 2 రోజులు మేము పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. అంటే మేము కావాలనుకుంటే లీవ్ తీసుకోవచ్చు అలా అనమాట. సో, మాకు లీవ్ లేదు అనడానికైతే లేదు. సో, మాకు మంత్‌కి ఇన్ని లీవ్స్ అయితే ఇచ్చారు. ఇది కాకుండా మళ్ళీ మాదేంటంటే 6+2 అంటే 6 డేస్ వర్కింగు, 2 డేస్ వీక్ ఆఫ్ అనమాట. సో, అలా ఉండేది మా వర్క్ స్టైల్. అలా కూడా నడిచేది. సో, అలా మాకు అప్పుడు బానే ఉండేది. అవన్నీ తీసుకొని ఇచ్చేవారు. సో, అలా కొన్ని కొన్ని చోట్ల ఒక్కోలా ఉంటది. ఒక్కో చోట ఒక్కోలా ఉంటది. అన్ని చోట్ల ఒకలాగా ఉంటదని చెప్పను. నేను చేసింది ఫార్మాలో కాబట్టి అలా ఉందేమో. సాఫ్ట్‌వేర్‌లో అలా ఉండకపోవచ్చు. సో, ఇప్పుడు బేసిక్‌గా ఆవిడ తీసుకోవడం వల్ల ఆ కంపెనీ ఏం డిసైడ్ చేసుకుందో, ఏం డెసిషన్ తీసుకుందో, ఎట్లా ఆలోచించుకున్నారో వాళ్ళకి తెలియాలి గానీ, ఆవిడ జాబ్‌లోని తీసేశారు కంప్లీట్‌గా. ఆవిడ జాబ్‌లోంచి కంప్లీట్‌గా టెర్మినేట్ చేసేశారు. అంటే ఇప్పుడు సిక్ లీవ్ తీసుకుంటే సిక్ లీవ్ అప్లై చేయాలి. అంటే సిక్ లీవ్‌కి పర్మిషన్ ఇవ్వాలి. ఆవిడ అప్లై చేసుకుంది, పర్మిషన్ ఇవ్వాలి. కానీ దానికి బదులుగా ఆవిడ కంప్లీట్‌గా జాబ్‌లోంచి అయితే తీసేశారనమాట. సో, చాలా వరస్ట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఆవిడ బేసిక్‌గా దాని గురించి మాట్లాడుతూ అక్కడ ప్రొటెస్ట్ చేస్తోందావిడ. అంటే చేసింది. సో, తర్వాత పోలీసులు కూడా ఒకరిద్దరు వచ్చి ఆవిడని కొంచెం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. బట్ ఆవిడైతే కదలలేదు. ఆవిడ అక్కడే ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ జాబ్‌లో తీసేస్తానంటే ఎలాగా అని చెప్పి ఆవిడ వెర్షన్ అనమాట. అంటే ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ పీరియడ్‌లు ఏమి లేవు. అండ్ తర్వాత ఎటువంటి ఎక్స్‌ట్రా పేలు లేవు. ఏమీ లేదు. లైక్ 1 మంత్ ముందు చెప్పడమో, లేదంటే ఎక్స్‌ట్రా అమౌంట్ సాలరీ పడ్డమో అయి ఏం లేకుండా డైరెక్ట్‌గా ఆమెను జాబ్‌లోని తీసేయడం కరెక్ట్ కాదనిపించి ఆమె అయితే ప్రొటెస్ట్ చేస్తోంది. సో, బట్ వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఆవిడ చేరి 4 ½ మంత్సే అవుతోంది కదా! సో, ఎక్కువ కాలం కాలేదు. సో, షీ ఈజ్ నాట్ ఎ సీనియర్ ఎంప్లాయీ. సో, ఆ వెర్షన్‌లో ఆలోచించి మేబీ జూనియర్ ఎంప్లాయీస్‌ని జనరల్‌గా ఇట్లాగే ట్రీట్ చేస్తారు. అది అందరికీ తెలిసిందే. ప్రైవేట్ కంపెనీస్ మోస్ట్‌లీ ఇలాగే ఉంటాయి. సో, బేసిక్‌గా ఈవిడ విషయంలో అయితే మటుకు అంటే మనం ఆవిడ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఆవిడకి కలిగింది పెద్ద బాధే. ఎందుకంటే ఒక పక్క కూతురు బాలేదని చెప్పి ఏదో లీవ్ పెట్టుకుంది. మరో పక్క ఆ లీవ్ పెట్టినందుకు ఏకంగా ఉద్యోగం తీసేశారు. ఇప్పుడు బేసిక్‌గా జాబ్ అనేది ఎతుక్కోవడం చాలా కష్టం. నౌఎడేస్ జాబులు అంత ఈజీగా దొరకట్లేదు. మేబీ ఆవిడ కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వేరే చోట ఇప్పుడు మేబీ ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసి ఉండొచ్చు. అలాగే టెక్ మహీంద్రాలో కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మేబీ ఆవిడ కొంచెం త్వరగా దొరికే అవకాశం ఉంటుంది కానీ బట్ అదైనా కొంచెం ఇబ్బందే. సో, ఒక టైం పట్టొచ్చు. ఒక 1, 2 మంత్స్ టైం పట్టొచ్చు. ఇంకా ఎక్కువే టైం పట్టొచ్చు కూడా కొన్ని కొన్ని సార్లు బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్. సో, జాబ్ అనేది అంత ఈజీ కాదు. సో, టెక్ మహీంద్రా లాంటి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది కదా! అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక సిక్ లీవ్ పెట్టుకుంటే జాబ్ పోతది అనేది ఎవరికీ తెలీదు కదా! సో, అలా తీసేస్తారని చెప్పి. కానీ జనరల్‌గా అలా కూడా కొన్ని కొన్ని సార్లు జరుగుతాయి. బికాజ్ అవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్. ప్రైవేట్ జాబ్స్ బేసిక్‌గా ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అది చాలా మందికి అర్థం కావాల్సిన విషయం అనమాట అది. ఎందుకంటే ఈ ప్రైవేట్ జాబ్స్ కల్చర్ ఏదైతే ఉందో, ఆ కల్చర్ బేసిక్‌గా మోస్ట్‌లీ ఇలాగే ఉంటది. అందుకే ప్రైవేట్ జాబ్స్ విషయంలో చాలా భయపడతారు అందరూ కూడా. అందుకే వర్క్ ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రైవేట్ కంపెనీస్‌లో జాబుల్లో. గవర్నమెంట్‌లో ఏంటంటే ఎన్నైనా సరే పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే జాబ్‌ని ఎవరు తీయలేరు అనే ఒక ధీమా ఉంటది గవర్నమెంట్ జాబ్ అంటే. సో, అలా ఉంది. సో, బట్ ఈ ప్రైవేట్ కంపెనీల సిస్టమ్ ఇంతే. కానీ మారాలి. ఎంతో కొంత అయితే మారాలి. సో, ఎన్నో కొన్ని బేసిక్ లీవ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరీ టూ మచ్ టాక్సిక్ కల్చర్ అయితే ఉండకూడదు వర్క్ కల్చర్‌లో. సో, అదైతే కరెక్ట్ కాదు. కానీ ఈవిడ కూడా బేసిక్‌గా సిక్ లీవ్ పెట్టకూడదు. ఇప్పుడు ఆవిడ కూతురికి బాలేనప్పుడు ఈవిడ సిక్ లీవ్ పెట్టకూడదు. ఆవిడ బేసిక్‌గా ఏంటంటే ఇది ఒక రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్. ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ లూప్ హోల్‌ని వాడుకోవడం లాంటిది ఇది కూడా. ఇప్పుడు కూడా బేసిక్‌గా టెక్ మహీంద్రా ఆమెతో మాట్లాడుతున్నామని చెప్పి చెప్పింది. మేము ఆవిడతో మాట్లాడుతున్నాము అండ్ నేను త్వరగా క్లియర్ చేస్తాం సిట్యుయేషన్ అని చెప్పి చెప్తోంది. బట్ వాటెవర్ ఇట్ ఈస్ అది కూడా కరెక్ట్ కాదు కదా! సో, వాళ్ళకి ఆ క్వెషన్ కూడా వస్తది. మీరు బేసిక్‌గా మీ అమ్మాయికి ఒంట్లో బాగోకపోతే మీరెందుకు సిక్ లీవ్ పెట్టాలి? మీ అమ్మాయి కాదు కదా జాబ్ చేస్తోంది ఇక్కడ. మీరు కదా చేస్తున్నారు. మీకు ఆరోగ్యం బాగోకపోతే సిక్ లీవ్‌లుంటాయి. మీ పిల్లలకో, మీ వాళ్ళకో, మీ హస్బెండ్‌కో, మీ ఇంట్లో చుట్టాలకో వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే మీకు సిక్ లీవ్‌లు ఉండవని చెప్పి చెప్తారు ఆబ్వియస్‌లీ. సో, ఇది కూడా రాంగే. సో, బేసిక్‌గా ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ మిస్‌యూజ్. సో, ఇచ్చారు కదా అని చెప్పి మిస్‌యూజ్ చేసేయకూడదు. అది కూడా ఉంటది. అలా అనమాట. సో, బేసిక్‌గా ఈవిడ మిస్‌యూజ్ చేసుకోవడం వాళ్ళకి నచ్చలేదు. సో, అందుకని టెర్మినేట్ చేసేశారు. మోస్ట్‌లీ అదే జరిగుంటది అంతే ఇంకా. సో, అట్‌లీస్ట్ చూడాలి మరి. ఆవిడకి అట్‌లీస్ట్ తీసేయడానికి ముందు ఒక 1 మంత్ నోటీస్ పీరియడ్ అయినా ఇస్తే కొద్దో గొప్పో బెటర్ ఇంక అంతే. అలా నోటీస్ పీరియడ్ ఇయ్యకుండా డైరెక్ట్‌గా తీసేయడం అనేది కరెక్ట్ కాని ప్రాసెస్. ఇక ఎంత జూనియర్ లెవెల్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా కొత్తగా చేరినప్పటికీ కూడా 4 ½ మంత్స్ అయినా కూడా మీరు నోటీస్ అయితే ఇస్తే బెటర్ నన్నడిగితే. అంటే ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద కంపెనీలు. బేసిక్‌గా ఏంటంటే చాలా హ్యూజ్ కంపెనీస్. ఇప్పుడు ఏదన్నా ఓ చిన్న కిరాణా షాపో, లేదంటే ఏదన్నా ఒక పచారీ కొట్టో, లేదంటే ఏదైనా ఒక లైక్ ఏమో ఎలక్ట్రానిక్ షాపులు చిన్న చిన్నవి ఉంటాయి.
లైక్ హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి, ఏవో మొత్తానికి. అలాంటి షాపులు అనుకోండి అబ్బా, కేఫ్‌లో లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్సో లేదంటే ఏదో రెస్టారెంట్‌లో కూడా బేసిక్‌గా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటాయి. 10 మంది కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ గనుక ఉన్నట్టయితే లేబర్ లైసెన్స్ ఉంటది. సో, లేబర్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాటికి తగ్గట్టుగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, బట్ లేబర్ లైసెన్స్ లేని చోట ఓకే. అవి అట్లా నడిచాయంటే నో ఇష్యూస్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బేసిక్‌గా ఎవరైనా ఒక యూట్యూబరే ఉన్నారు. అతను ఒక ఎడిటర్‌నో, థంబ్‌నెయిల్ డిజైనర్‌నో పెట్టుకున్నాడు. వాళ్ళని కూడా తీసేయొచ్చు. ఎందుకంటే యూట్యూబర్‌లకి లేబర్ లైసెన్స్‌లు ఏమి ఉండవు. ఎందుకంటే 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి. ఉంటే కావాల్సొస్తదేమో, అది వేరే విషయం. బట్ నార్మల్‌గా అయితే అక్కర్లేదు. సో, ఇవన్నీ ఉంటాయి గదా! సో, అందువల్ల ఇలాంటి చోట్ల పర్లేదు గానీ, బేసిక్‌గా ఎక్కడైతే లైక్ ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీస్, వీటికి ఏంటంటే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో, వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నార్మ్స్ ఫాలో అవ్వాలి. ఇమ్మీడియేట్ టెర్మినేషన్ ఒకవేళ చేయాలనుకుంటే వాటితో పాటుగా ఎక్స్‌ట్రా సాలరీ ఇవ్వడం లాంటివి పెట్టాలి. లేదంటే అట్‌లీస్ట్ నోటీస్ పీరియడ్ అయినా ఇచ్చుకోవాలి. సో, ఇవన్నీ కూడా చేయాలండి. ఏదైనా సరే ఒక 3 రోజులు లీవ్ పెట్టినందుకు జాబ్‌లోంచి తీసేయడం అనేది కరెక్ట్ కాని ప్రాసెస్ నన్నడిగితే మటుకు. సో, నేనైతే అలా అభిప్రాయపడుతున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆమె ధర్నా అయితే చేస్తోంది. సో, ఈరోజు మార్నింగ్ వరకు ఉన్న రిపోర్ట్ అయితే ఇదే ప్రస్తుతానికి. ఇంకా ఫర్దర్‌గా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. టెక్ మహేంద్ర అయితే మేము ఒక ఎంప్లాయీ బేస్డ్ ఫోకస్డ్ కంపెనీ అండ్ బేసిక్‌గా మా యొక్క ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ గురించి మేము ఎక్కువగా ఆలోచిస్తామని చెప్పి చెప్పిందనమాట. సో, లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది, వాళ్ళు ఫర్దర్‌గా ఏం చేస్తారు ఏంటనేది. సో, అది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద. సో, జనరల్‌గా మీకు ఇలాగే ఉంటదా? మీలో ఎంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో? ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకెలాంటి వర్క్ కల్చర్ ఉంటది? అంటే మీ వర్క్ కల్చర్ బానే ఉంటదా? లేదంటే టాక్సిక్ ఉంటదా? ఎలా ఉంటది? ఏంటి అనేది కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ వేరే వాళ్ళకి ఒక ఒక పాత్ లాగనమాట. సో, వాళ్ళకి తెలుస్తాయి ప్రతీదీ కూడా. ఒక మార్గనిర్దేశకంలాగా ఉంటాయి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా. సో, వాటన్నిటిని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి కింద కామెంట్ సెక్షన్‌లో. అండ్ నాకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చాలామంది బానే పని చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ అమెజాన్‌లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమందున్నారు. లైక్ ఇన్ఫోసిస్‌లో తెలిసిన వాళ్ళున్నారు. కేప్‌జెమినీలో తెలిసిన వాళ్ళున్నారు. చాలామందున్నారు. సో, దే ఆర్ ఆల్ గుడ్. యాహ్! అది మరి ఇంక అంతే సిట్యుయేషన్. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో చెప్పండి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే. దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో, మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ వీడియో. నెక్స్ట్ వీడియో. బై బై.